మిల్కీ ఫ్యాంటసీ టూన్స్. అది ఒక అందమైన ఊరు. అందులో అందంగా కనిపించే పచ్చని చెట్లు, పక్షులు, పంట పొలాలు. రమణ పొలం పని చేసుకుంటూ తల్లిని, భార్యని, పిల్లని చూసుకుంటూ ఉంటాడు. రమణ భార్య పేరు రాధిక. చాలా తెలివైనది. ఇంటి పనులు చేసుకుంటూ తన కూతుర్ని ఇంకా అత్తగారిని చూసుకుంటూ ఉంటుంది. రమణ రోజంతా కష్టపడతాడు. వచ్చిన సంపాదనంతా ఇంటిల్లపాది తినేస్తూనే ఉంటారు. ఒకరోజు రమణ తన యజమాని వద్దకు వెళ్ళి, అయ్యగారు, పొలం పని అయిపోయింది, నా జీతం డబ్బులు ఇప్పించండి. ఇదిగో తీసుకో. అయ్యగారు, మీకు విషయం చెప్పాలండి. రేపటి నుండి నేను పనికి రావడం లేదండి. మీరు ఇచ్చే జీతం నాకు తిండికి కూడా సరిపడదండి. ఏంటి, పని మానేస్తున్నావా? జీతం డబ్బులు తీసుకొని నెమ్మదిగా రానని చెప్తున్నావు. అయినా చూడటానికి పక్కగా ఉంటావు. ఎప్పుడు చూసినా తిండి తిండి అంటావు. పక్క వెధవా. అయ్యగారు, మీరు అట్లా అనమాకండి. మీరు అట్లా అంటే నాకు దిష్టి తగులుతుంది. ఏదో రోజుకి 2 కేజీలు తింటా అంతే. వామ్మో, 2 కేజీలా? అది కడుపా చెరువా? నేను ఎంత తిన్నా మీ పనికి ఆటంకం లేదు కదండి అయ్యగారు. ఏంటి, ఆటంకం లేదా? రోజు 4 పూటల తిండికి ఎన్ని గంటల సమయం వృధా చేస్తున్నావు? అయ్యగారు, నేను తిండిపోటునే కానీ సోమరిపోతుని కాదు. మీ పనికి ఇక్కడ అడ్డు రాలేదు కదండి అయ్యగారు. నీలాంటి తిండిపోతని పనిలో పెట్టుకున్నాను. నాదే తప్పు. నాకే అడ్డు చెప్తావా? ఇంకోసారి పని కోసం వచ్చావే అనుకో, పాపో తిండిపోతా. ఏమైందండి? మీ యజమాని దగ్గర జీతం తీసుకున్నారా? మీ యజమానికి చెప్పారా జీతం సరిపోవట్లేదని? జీతం ఇచ్చాడు. ఇదిగో, మా యజమానికి చెప్పాను జీతం పెంచమని. కానీ మా యజమాని నీలాంటి తిండిపోతులకు పని ఇవ్వడమే ఎక్కువ అని మీకు ఇక మీదట ఇక పనేమీ లేదు పొమ్మన్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? జీతం పెంచుకురమ్మంటే ఇలా చేసావేంటి? ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. సరే, ఈ డబ్బులతో కూరగాయల వ్యాపారం మొదలు పెడతాను. కూరగాయలు తక్కువ కొని ఎక్కువగా అమ్ముతాను. ఇప్పుడే మార్కెట్ కి వెళ్ళి మంచి కూరగాయలు కొంటాను. బాబు, కూరగాయల రేట్ ఎంతయ్యా? క్యాబేజీ కేజీ 30 రూపాయలు, కాలీఫ్లవర్ కేజీ 30 రూపాయలు, చిక్కుళ్ళు కేజీ 40 రూపాయలు, ఆలు కేజీ 40 రూపాయలు. రావాలమ్మా, రావాలి. అన్ని చౌక రేటు మాత్రమే. అదేంటి బాబు, అన్ని తక్కువ రేట్ అన్నావు? ఇంత రేటు ఉన్నాయేమిటి? ఇచ్చే రేటు చెప్పు బాబు. ఇలా అన్ని కేజీ 15 రూపాయలు చొప్పున ఇచ్చేసేయ్. ఇదిగో తీసుకో. కూరగాయలమ్మా, కూరగాయలు. తాజా వంకాయలు, ఇంకా ఎర్రటి వంకాయలు చాలా రుచిగా ఉంటాయి. ఈ ఎర్రటి వంకాయలు ఎంతమ్మా? 6 వంకాయలు 60 రూపాయలు మాత్రమే. అయ్యో, నా దగ్గర అంత డబ్బు లేదే, ఇప్పుడు ఎలా? తీసుకోండమ్మా, ఇవి చాలా రుచిగా ఉంటాయి. లేత లేత వంకాయలు నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. సరే వద్దులేమ్మా, నా దగ్గర అన్ని డబ్బులు లేవు. రేపు తీసుకుంటాలే. అలా కాదమ్మా, ఇవి ఇప్పుడే తోట నుంచి కోసుకొచ్చాను. చాలా రుచిగా ఉంటాయి. రేపైతే అంత రుచిగా ఉండవు. తీసుకోండమ్మా. నా దగ్గర 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. తీసుకోండమ్మా, ఇవి చాలా రుచిగా ఉంటాయి. నీకోసం మంచి రుచికరమైన ఎర్రటి వంకాయల కూర చేస్తాను. చాలా రుచిగా ఉంటది. వామ్మో, బాగా చలిగా ఉందిరో. ఎవరు మాట్లాడే? ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఎంతో రుచికరమైన భోజనం మేమంతా చేస్తాం.
ఏమిటిది? నాకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? అంతా మాయగా ఉంది ఏమిటి? నా చేతుల్లో నుంచి వంకాయ ఎలా ఎగిరిపోయింది? వద్దు, తినకు, మమ్మల్ని తినొద్దు. మీకు ఏది కావాలంటే అది ఇస్తాము. దయచేసి మమ్మల్ని తినకండి. ఏమిటిది? వంకాయ నాతో మాట్లాడడం ఏంటి? ఇదంతా నిజమేనా? అవును, మమ్మల్ని ఏం చేయొద్దు. మీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాము. మీకు ఏది కావాలంటే అది ఇస్తాము. దయచేసి మమ్మల్ని తినకండి. మీరు చెప్పేదంతా నిజమేనా? ఏది కావాలంటే అది ఇస్తారా? అసలు ఎవరు మీరు? మీరెలా మాట్లాడుతున్నారు? నేను మా వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నాం. మాకు డబ్బులు ఇంకా బంగారం కావాలి. కావా మరి? మేము శపించబడిన వంకాయల ఒక ఋషికి బాగా ఆకలి వేసి మేము ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి మమ్మల్ని కోసుకోవాలి అని అనుకున్నారు. అనుకోకుండా ఋషి కింద పడిపోయారు. అది చూసి మేమందరం నవ్వుకున్నాము. ఋషికి అవతల వ్యక్తి మనసులో ఏమనుకున్నాడో తెలుసుకునే మహిమ ఉంది. అందువలన ఆ ఋషికి కోపం వచ్చి మమ్మల్ని కోసి సముద్రంలో పడేశారు. ఇంతకాలానికి బయటపడ్డాం. అయితే ప్రస్తుతానికి మాకు బాగా ఆకలిగా ఉంది. మాకు రకరకాల వంటకాలతో కడుపు నింపుతారా? అరే ఏంటిది? ఇన్ని రకాల వంటకాలు ఉన్నాయి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎలా వచ్చాయి ఇన్ని రకాల వంటకాలు? అసలు విషయం చెప్తాను వినండి. నేను మార్కెట్ కు వెళ్లి ఎర్రని వంకాయలు కొనుక్కొచ్చాను. వంకాయ కూర చేద్దాం అనుకునే లోపు వంకాయలు నాతో మాట్లాడడం ప్రారంభించాయి. ఏది కావాలంటే అది ఇస్తాము, మమ్మల్ని మాత్రం తినొద్దని వేడుకున్నాయి. అవునా? నిజమా? ఏంటి నువ్వు చెప్పేదంట నిజమేనా? వంకాయలు మాట్లాడడం ఏంటి? వంకాయల కోరిక తీర్చడం ఏంటి? అయితే ఈ వంకాయలు డబ్బు బంగారం కూడా ఇస్తాయా? ఇస్తాను. బంగారం, డబ్బులు ఏం కావాలంటే అది ఇస్తాను. అబ్బా, ఇంత బంగారం, ఇన్ని డబ్బులు నా జీవితంలో చూడలేదు. ఇంకా జీవితాంతం హాయిగా తింటాను. తిండిపోతా, నువ్వు మారవా? ఇంకా ఎప్పుడు తిండేనా? ఈ డబ్బుతో మంచి వ్యాపారం చేయి, ఇంకా లేని వాళ్ళకి సహాయం చేయి. సరే, నాకు అర్థమైంది. సగం డబ్బులతో వ్యాపారం చేస్తాను, మిగతా సగం లేని వాళ్ళకి పంచుతాను.